గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనము. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే దేవుడు మనకు ఒక స్పష్టతనిస్తున్నాడండి. మీరు భయపడకుడి, మనం భయపడకుండా ఉండమని చెప్తున్నాడు ప్రభు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఏదైతే రహస్యంగా జరుగుతున్న పాపాలు కావచ్చు, ఏదైనా మరుగైనది ఉన్నదేమైనా ఉంటే తప్పకుండా అవి బయలుపరచబడతాయని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమైతే దేవుడు ఎవరు నన్ను చూడట్లేదు, నా యొక్క రహస్య కార్యములు కావచ్చు ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నానే, ఎవరు నన్ను చూడట్లేదే అని చాలామంది పొరబడుతూ ఉంటారు. కానీ ప్రభువు ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరుస్తున్న మాట, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. ఏదైతే మరుగై ఉంటుందో, ఏదైతే ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావో తప్పకుండా అది బయలుపరచబడుతుందంట అండి. మనం రహస్యంగా చేస్తున్న ప్రతి పాపము కావచ్చు, మనల్ని ఎవరు చూస్తలేరు అనుకుంటారే కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడన్న గొప్ప ఆలోచన కలిగి ఉండాలండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు. అతను మనకు రూపాన్నిచ్చాడు. మనకి ప్రతి ఒక్క అవయవమును తన చేతులతో స్వహస్తాలతో నిర్మించాడు. ఇది మనము సత్యం అనేది గుర్తెరగాలండి. సత్యం తెలియకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నట్లయితే మనం ఏంటి, మన వ్యక్తిగత జీవితం ఏంటి అని మనకు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా కానీ ఏంటంటే మన బ్రతుకు ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం, చనిపోయిన తర్వాత నిజమైన లోకం ఉందా, ఇదే నా శాశ్వతమైన జీవితం అని మనం ప్రతిదీ స్పష్టంగా తెలుసుకున్నట్లయితే మనము ధైర్యంగా ఉండగలుగుతాం. సర్వసత్యంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ వాక్యం సెలవిచ్చిన రీతిగా మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు అంటే తప్పకుండా మరుగైనవన్నీ బయలుపరచబడతాయి అన్నమాట. రహస్యంగా మనం చేస్తున్న ప్రతి పాపం అనేది తప్పకుండా ఒకనాడు తెలియపరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చేస్తున్న ప్రతి పాప కార్యం కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని కార్యాలు కావచ్చు, ఎవరినైనా మోసం చేస్తున్నా, ఎవరినైనా నిందిస్తున్నా కానీ ప్రతిదీ చాటుకు చేస్తున్న, చీకటిలో చేస్తున్న కార్యాలన్నీ తప్పకుండా బయలుపరచబడతాయండి. కాబట్టి మనము ప్రతిదినము మనము ఏమైనా తప్పు చేస్తున్నామో, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం ఇతరుల పట్ల ఎలా ఉన్నామని ప్రతిదినము మనము ఆలోచించుకుంటూ చెక్ చేసుకుంటూ మన జీవితంలో ఈరోజు మనం ఏం చేస్తామని దినచర్యను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగినట్లయితే తప్పకుండా దేవుడు క్షమిస్తాడండి. ఎందుకంటే మన దేవుడు ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు. మన ప్రభువును మనం ఆశ్రయించినట్లయితే మన యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. కాబట్టి ఈ వాక్య ప్రకారం మనం దీవిద్దామండి.